ఈరోజు నుంచి వెరీ క్రూషియల్ మ్యాచెస్ సూపర్ ఎయిట్కి సూపర్ ఎయిట్ కోసం జరిగే మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ యూఏఈ కానీ ఈ మ్యాచ్ కానీ గెలిచుంటే అసలు భలే ఉండేది. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయిపోయేది. 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయారు. 3వ మ్యాచ్ ఇది కూడా కానీ ఓడిపోయి ఉంటే అసలు కిర్రాక్ ఉండేది. యూఏఈ పైకి వెళ్ళేది. అనవసరంగా ఓడిపోయింది యూఏఈ. నాకైతే అనిపించింది. యూఏఈతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ వెరీ స్ట్రాంగ్ టీం, కానీ ఛాన్స్ ఉండింది యూఏఈ. ఒక్క మ్యాచ్ కానీ గెలిచుంటే సూపర్ ఉండేది మ్యాచ్. సో ఫస్ట్ యూఏఈ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వస్తే ఆర్యాన్ శర్మ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. మనోడు ఈసారి డక్అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మహమ్మద్ వాజిమ్ కెప్టెన్, 10 runs కొట్టి అరౌండ్ 10 runs అంతా కొట్టి అవుట్ అయిపోయాడు. మళ్ళీ అతను కూడా బాగా ఆడాల. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడాల, త్వరగా అవుట్ అయిపోయారు. దానికి కారణం మన బౌలర్, మీకు తెలిసిందే, మంచి బౌలర్ ముజీబ్. నెక్స్ట్ వచ్చింది ఎవరు? 1 down వచ్చింది మహమ్మద్ వాజిమ్ తర్వాత. నెక్స్ట్ 1 down వచ్చింది మన షరఫ్. షరఫ్ బాగా ఆడాడు. 40+ కొట్టాడు రన్స్. 35+ కొట్టాడు. అరౌండ్ 40 కొట్టాడు. బాగా ఆడాడు, నిలబడాడు. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయాక షరఫ్ బాగా ఆడాడు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు తెలిసి ఆ టీంకి 1 man షో వేసింది మాత్రం షోయబ్ ఖాన్. 68 కొట్టాడు. అరౌండ్ 68 కొట్టాడు. 48 balls 68 కొట్టాడు. 4 sixes కొట్టాడు. సూపర్ ఆడాడు మ్యాచ్. ఆపోజిట్ నీకు వికెట్స్ పడతా ఉన్నా కూడా మనం నిలబడి లాస్ట్ దాకా ఉండి ఆడాడు. చాలా బాగా ఆడాడు మ్యాచ్. అతని వల్లే స్కోర్ నీకు అంత వచ్చింది. 160 దాకా వచ్చింది స్కోర్. లేదంటే ఇంకా త్వరగా అయిపోయేది. ఎందుకంటే ఎవరు ఆడింది లేదు. అందరూ అవుట్ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు తప్ప ఇంకా పెద్దగా ఎవరు ఆడింది లేదు. ఇంకా ఎవరు అందరూ వచ్చి అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే నీకు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ ఎక్కువ. ముజీబ్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ కూడా మంచి బౌలరే. సో కొంచెం కానీ 170 to 180 కానీ పెట్టుకుంటే మ్యాచ్ యూఏ ఇదే మంచి ఛాన్స్ మిస్ చేసుకోవాలి. అసలు మంచి ఛాన్స్. సో బ్యాటింగ్ వస్తుంది 160కి ఫస్ట్ ఇన్నింగ్స్. యూఏ 160కి ఎండ్ అయింది మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ వస్తే బౌలింగ్ మాత్రం సూపర్ వేశారు. ఫస్ట్ క్రెడిట్ ఉమర్జాయ్. 4 వికెట్లు తీశాడు. మామూలుగా వెళ్ళేది బౌలింగ్, చాలా బాగా వేసాడు. ఫాస్ట్ బౌలర్ అంతేలే, పేసర్ అంటారా, పేసర్. 4 వికెట్లు తీశాడు. నెక్స్ట్ రషీద్ ఖాన్ కెప్టెన్, 1 వికెట్ తీశాడు. నెక్స్ట్ జియూర్ రహమాన్ రన్స్ ఎక్కువ చేశాడు. మనోడు హైయెస్ట్ రన్స్ ఇచ్చింది మనోడు అనుకుంటా. 4 ఓవర్లు వేసి 40+ ఇచ్చాడు రన్స్. నెక్స్ట్ ముజీబ్ కూడా 4 overs వేసి 30+ ఇచ్చాడు. 2 వికెట్స్ ఇచ్చాడు. ఇంకా నూర్ అహ్మద్ వికెట్స్ తీయలేదు, 0 వికెట్స్. నైబ్ ఒక ఓవర్ వేసాడు, రన్స్ ఇచ్చాడు, వికెట్స్ పడలేదు. సో మ్యాక్సిమం వికెట్స్ అన్నీ ఉమర్జాయ్ నుంచి వచ్చాయి. బౌలింగ్ మాత్రం చాలా బాగా వేసాడు. సో 160కి లిమిట్ చేశారు స్కోర్. అంటే మ్యాక్సిమం మనోడు దాంట్లోనే వికెట్స్ ఎక్కువ పడ్డాయి. బౌలింగ్కి వస్తే అది ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్కి వస్తే. సో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్కి వస్తే సెకండ్ ఇన్నింగ్స్. ఇది కిర్రాక్ అసలు మ్యాచ్. అసలు యూఏకి ఛాన్స్ ఉంది కానీ అనవసరంగా చేతిలా చెడగొట్టుకున్నారు. ఓపెనర్స్కి వస్తే గుర్బాజ్ ఇబ్రహీం జాడ్రాన్ వచ్చాడు. ఇబ్రహీం జాడ్రాన్. గుర్బాజ్ డక్అవుట్, 0 runs. ఇబ్రహీం జాడ్రాన్ 50+ కొట్టాడు, హాఫ్ సెంచరీ చేశాడు, బాగా ఆడాడు మ్యాచ్. నెక్స్ట్ సిద్దికి అటలు, నయీబ్ వాళ్ళు తక్కువ స్కోర్ చేశారు. వాళ్ళ తర్వాత ఇంకా మళ్ళీ
బాగా ఆడిందంటే అమర్జాయ్. ఆల్రౌండర్ 4 వికెట్లు తీసాడు. బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడాడు. 20 బాల్స్కి 40 ప్లేస్ కొట్టాడు అరౌండ్. 3 సిక్స్లు 4 సిక్స్లు కొట్టాడు. సర్రాగా ఆడాడు బ్యాటింగ్. నెక్స్ట్ రసూలి కూడా బాగా ఆడాడు. మంచిగా 30 ప్లేస్ కొట్టాడు. మనోడు కూడా బాగా, రసూలి కూడా బాగా ఆడాడు మ్యాచ్. నబీ లాస్ట్లో వచ్చాడు 3 రన్స్. లాస్ట్లో వచ్చి 3 రన్స్ తీసాడు. 3 balls 3 runs తీసాడు. బౌలింగ్ ఫస్ట్ నాకు వికెట్లు పడతా ఉన్నాయి కానీ వికెట్లు పడ్డాయి కానీ స్కోర్ అయితే వస్తుంది నీకు. అంటే ఒక బ్యాట్స్మెన్ నీకు నిలబడి స్టాండ్ ఇస్తున్నాడు. సో నీకు అలా స్కోర్ వస్తూనే ఉంది. ఇబ్రహీం జాడర్ నీకు హాఫ్ సెంచరీ చేశాడు. నేను ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఓడిపోద్ది అనుకున్నాను నిజంగా. యూఏ గెలుస్తుందేమో. 2 మ్యాచెస్ ఆడారు. ఒకటి గెలిచారు వాళ్ళు, ఒకటి ఓడిపోయారు. ఈ మ్యాచ్ కానీ గెలిచుంటే యూఏ బాగుండేది. ఆఫ్ఘనిస్తాన్ గెలకపోయి ఉంటే మాత్రం 3 మ్యాచెస్ ఆడారు. 3 మ్యాచెస్ లాస్ట్లో ఉండేవాళ్ళు. సో యూఏఈ వాళ్ళకి ఛాన్స్ ఉండేది కానీ వాళ్ళు అనవసరంగా బౌలింగ్ సరిగా అనిపించలేదు నాకు. లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ బాగా వేశారు కానీ లాస్ట్లో నీకు అమర్జాయ్ కొట్టాడు 6-4 కొట్టాడు. అక్కడ లూజ్ అయిపోయాయి ఓవర్స్ అన్నీ. అక్కడ లూజ్ అయ్యి ఫస్ట్ నుంచి బాగా తీసుకొచ్చి లాస్ట్లో జడగొట్టుకుంటాం. డెత్ ఓవర్స్లో రన్స్ వచ్చేసాయి బాగా. ఊపడం. సో అలాగా మంచి బాగుండింది మ్యాచ్, థ్రిల్లింగ్గా. వాళ్ళ ఆ టీమా అన్న బాగా జరిగింది మ్యాచ్. చివరికి ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, యూఏఈ ఓడిపోయింది. అంటే మొత్తం 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఎస్, అంతలేదు. వీళ్ళు 3 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ గెలిచారు, 2 మ్యాచెస్ ఓడిపోయారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. సో అలా ఆఫ్ఘనిస్తాన్ విన్ అయింది మ్యాచ్. యూఏఈ బౌలింగ్కి వస్తే అసలు బౌలింగ్ అదే కదా అనుకుంది. బౌలింగ్ ఫస్ట్ బాగా వేశారు, లాస్ట్లో చెడదొబ్బారు. ఫస్ట్ బౌలర్స్కి వస్తే ఫస్ట్ సిద్దికి 2 వికెట్స్ తీసాడు. నెక్స్ట్ మొహమ్మద్ జబదుల్లా 1 తీసాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు తీశారు, సిమ్రంజిత్ సింగ్ వికెట్స్ తెలియదు. ఇంకా ఎవరో తీశారు బాగా 2 వికెట్స్ తీశారు. ఎవరో బౌలర్ 2 వికెట్స్ తీశాడు. సో సిద్దికి తప్ప మిగతా బౌలర్స్ అందరూ 4 overs వేసారు. 30+ runs ఇచ్చేసారు అందరూ. సిద్దికి కూడా 20+ runs ఇచ్చాడు అంతే. మిగతా వాళ్ళందరూ రన్స్ ఇచ్చారు, 30+ ఇచ్చారు రన్స్. ఒక్క బౌలర్ మిస్ అయ్యా 2 వికెట్స్ తీసాడు. ఎవరు నాకు చెప్పాను 2 వికెట్స్ తీసాడని. మొహమ్మద్ అర్ఫాన్ 2 వికెట్స్ తీసాడు, 30+ ఇచ్చాడు రన్స్. నెక్స్ట్ హైదర్ అలీ కూడా వేసాడు. హైదర్ అలీ కూడా వికెట్స్ ఏం తెలియదు అంతే. సిమ్రంజిత్ సింగ్ కూడా వికెట్స్ ఏం పడలేదు, హైదర్ అలీ పడలేదు. మొహమ్మద్ అర్ఫాన్కి 2 వికెట్స్ పడ్డాయి. ఎస్. సో అలా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగా వచ్చి లాస్ట్లో చెడగొట్టుకున్న యూఏఈ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ పోటాపోటీగా జరిగిన మ్యాచ్.